గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండి అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు 5th March 2024. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిప్రజెంటేషన్ గుర్తించండి. ఏ స్మాల్ అడ్వైజ్ ప్రతిసారి చెప్పినట్టు టు కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్. స్టాక్ మార్కెట్ చేసేటప్పుడు 50% అనుభవ ప్రకారం మన రిజర్వ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఉన్న పెట్టుబడిని ఒక్కసారి పెట్టకూడదు. ఎందుకంటే మనం మంచి షేర్ అయినా కానీ పడటానికి కారణాలు అనేక ఉంటాయి. కాబట్టి మంచి షేర్ దాన్ని యావరేజ్ చేసుకుని డబ్బు అయిపోతుంది. లేదంటే అంతకన్నా మంచి షేర్ కూడా మనకు అభ్యమే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్ ఉండాలని నా ఆలోచన గుర్తించండి. సో మనం వార్తకి వెళ్దాం. ఈరోజు ఈనాడులో ఇంతకుముందు మన నవా షేర్ లిమిటెడ్ షేర్ మీద చేసాం బైబ్యాక్. అది ఈరోజు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అది అట్ ది రేట్ ఆఫ్ 500 చొప్పున బైబ్యాక్ తీసుకుపోతున్నట్టు ప్రస్తుతం 383. సో అది గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో బంగారమైన ఒక వార్త వచ్చింది. మన సెంట్రల్ గవర్నమెంట్ మన సెక్రటరీ కూడా బంగారం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫ్యూచర్లో బంగారం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది పెట్టుబడికి ఉత్తమంగా ఉంటుంది కాబట్టి సో గోల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా ఉంది దీని అర్థము. సో గోల్డ్ పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ ఒక వార్త వచ్చింది. అది సుమారు 111 న్యూ బ్రాంచెస్ ఓపెన్ చేయబడిన వార్త వచ్చింది సెమీ అర్బన్లో. సో దీని ముందు ఈ బ్యాంకు మన రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. సో ఈ బ్యాంక్ ఇప్పుడు కరెక్షన్ ఉంది. ఈ షేర్ కూడా ఇప్పుడు తీసుకొచ్చారని ఆలోచన గుర్తించండి. అండ్ జియో ఫైనాన్షియల్ ఒక వార్త వచ్చింది. జియో ఫైనాన్షియల్ వర్కర్ ఎస్బీఐ స్టేక్ ఈ జియో పేమెంట్ బ్యాంక్స్లో సుమారు 104 crores పెట్టి ఎస్బీఐ స్టేక్ను జియో ఫైనాన్స్ కొనబోతుంది. మీకు తెలుసు జియో ఫైనాన్స్ రిలీజ్ గ్రూప్కి సంబంధించి ఈ షేర్ ముందు మంచి పనితీరు కనిపిస్తుందని ఆశావాదం ఉంది, అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఐవాస్ ఉంది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. అండ్ మన చమురు క్రూడ్ ఆయిల్ తగ్గుతున్నాయి కాబట్టి ఆ యొక్క తగ్గింపు ధరలు ఈ ఐఓసీకి లాభపడే అవకాశం ఉంది. అందుకోసం నిన్న ట్రెండింగ్ వచ్చింది. ట్రెండింగ్ ఉన్నప్పుడు షేర్ పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బిజినెస్ లైన్లో అంబుజా సిమెంట్ మీద ఒక వార్త వచ్చింది. మీకు తెలుసు అంబుజా సిమెంట్ అదాని గ్రూప్ వాళ్ళు టేక్ఓవర్ చేశారు. మళ్ళీ అంబుజా సిమెంట్ వాళ్ళు ఓరియంట్ సిమెంట్ కూడా టేక్ఓవర్ చేయబోతున్నారు. చేసేసారు 72% స్టేకు. సో ఈ రెండు షేర్ కూడా ఈరోజు లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది. బ్రోకర్ కాల కింద అదాని పవర్ ఇచ్చారు. అదాని పవర్ ట్రెండింగ్లో వచ్చింది, గుర్తించండి. ఇందులో సెబీ టోటల్ ఇన్కమ్ రైజెస్ 40% అని వార్త వచ్చింది. నియర్లీ 2078 crores సంపాదించినట్టు సెబీ. సో ఇంత సంపాదించిందంటే షేర్ మార్కెట్లో ముందు పెరగడానికి అవకాశం ఉంది. దీని యొక్క ఉద్దేశము, దీని యొక్క మీనింగ్ కూడా తెలుస్తుంది, అది గుర్తించండి. విప్రో మీద ఒక వార్త వచ్చింది. విప్రో జీఈ హెల్త్ కేర్ టు ప్రొడ్యూస్ ఏఐ ఎనేబుల్డ్ అల్ట్రాసౌండ్ సిస్టమ్ బెంగళూరు వార్త వచ్చింది. ఏఐ మీద ఫోకస్ పెడుతున్న విప్రో. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ఇది ఫండమెంటల్ షేరు. ఇలాంటి షేర్ను తగ్గింపు తీసుకుంటూ పెరిగినప్పుడు కొద్దిగా అమ్ముకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటూ పోవాలి అని గుర్తించండి. అకౌంట్స్ టైం ప్రకారం బుల్లిష్ షేర్ కింద ఫోర్టిస్ హెల్త్ కేర్ అని వచ్చింది. ఈ షేర్ కూడా మన ఎఫ్టీఎస్సీ కలిసింది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొని మరి పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం 2-3 వార్తలు వచ్చాయి. అదాని విల్మర్ కూడా వాళ్ళ యొక్క జీడీ ఫుడ్స్ మ్యానుఫ్యాక్చర్ను మన అక్వైర్ చేసినట్టు వార్త వచ్చింది. అందుకోసం ఈ షేరు లైమిట్ ఉంది 80% స్టేక్, అది గుర్తించండి. పవర్ గ్రిడ్ ఒక మంచి వార్త ఉంది. పవర్ గ్రిడ్ కూడా అది దాని యొక్క బిడ్డింగ్లో సక్సెస్ అయిన వార్త వచ్చింది. అది మన దాని మూలంగా షేర్ పెరిగే అవకాశం ఉంది. అట్లనే జీఈ వెర్నోవా అనే ఒక షేర్ ఉంది. అది దీనికి పవర్ గ్రిడ్ సుమారు 500 crores ఒక ఆర్డర్ ఇచ్చింది. సో పవర్ గ్రిడ్ మూలంగా ఈ 2 వార్తలు పవర్ గ్రిడ్కు అన్వయించుకోవచ్చు. సో దీని మూలంగా పవర్ గ్రిడ్ పెరిగే అవకాశం ఉంది. అట్లనే ఈ ఆర్డర్ చేజిక్కించుకున్న జీఈ వెర్నోవా కూడా ఈరోజు పెరగడానికి అవకాశంగా గుర్తించండి. అండ్ స్టాక్ హెడ్జ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద బెల్లు చాలా రోజు మీకు రికమెండ్ చేస్తున్నాను, మీకు తెలిసే ఉంటుంది. సో ఇది నిన్న కూడా 2 రోజులు పెరిగింది. ఇది కూడా ఆల్మోస్ట్ ఇంకా ఇక నుంచి 100 రూపాయలు పెరుగుతున్న ఒక ఆలోచన ఉంది. బట్ ఒకటిసారి పెరగదు పెరుగుతుంది కాబట్టి ఈ షేర్ను మనము 45 కింద పెట్టుకోవాలి, అది గుర్తించండి. అండ్ సిఎన్బి 18 ప్రకారం 68 మీద మరొక వార్త వచ్చింది. అది సుమారు 730 crores విమర్శ ప్రదేశ్ ఎలక్ట్రిక్ బోర్డు నుంచి మన ఆర్డర్ వచ్చినట్టుంది. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ రేట్ నుంచి అవకాశం ఉంది. సో ఈ షేర్స్ ఇవన్నీ వార్తలు బట్టి ఈరోజు కొద్ది షేర్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ షేర్ ఎప్పుడైతే గ్యాప్ అప్ ఎక్కువతో ఓపెన్ అయితే కొద్దిగా వదిలేసి మళ్ళీ కూల్ ఆఫ్ తగ్గితో తీసుకోవాలి. అండ్ తీసుకునే ముందుగా మనం దీని యొక్క టెక్నికల్ కూడా చూడాలి. టెక్నికల్ కొనడానికి వీలుందా లేదా చూడాలి. ఎందుకంటే ఈరోజు వాతం బట్టి పెరిగి మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. అట్లా ట్రాప్లో కాకుండా గుర్తించండి. టెక్నికల్ లెవెల్ ఉంది.
సో నాకు తెలిసిన కొన్ని టెక్నికల్ విషయాలు చెప్పడానికి చేస్తున్నా గ్రహించండి. సో ఇక్కడ టెక్నికల్గా మీకు ఇక్కడ చార్ట్ చూస్తే కూడా ఇది ఒక్కొక్క క్యాండిల్ 1 డేకు సంబంధించింది. ఈ చార్ట్ బట్టి చూస్తే కూడా ఇక్కడ మన ఈ చార్ట్ని బట్టి కూడా చూస్తే ఈ షేరు తగ్గి పెరుగుతుంది అని ఒక ఆలోచన వస్తుంది. అట్లా కాక దీనికి అదనంగా 2 ఇండికేటర్స్ని మనం ఉపయోగిస్తున్నాం. ఆ ఇండికేటర్స్ ద్వారా కూడా ఈ షేర్ ఖచ్చితంగా పెరుగుతుంది లేదా తెలుస్తుంది. సో వాటిని కొద్దిగా పాటిస్తే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక ఇండికేటర్ ఇక్కడ ఉంది. దీన్ని RSI అంటారు. దీంట్లో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, అంటే షేర్లో స్ట్రెంత్ ఉందా లేదా ఏర్పడుతుంది. సో ఇది ఎప్పుడైతే 45 కన్నా ఎబో ఉంటే షేర్లో స్ట్రెంత్ ఉన్నట్టు, బిలో ఉంటే తగ్గుతున్నట్టు అని అర్థం. ఓకే, బిలో 30 ఉంటే ఇంకా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ మూవింగ్ యావరేజెస్ నాలుగు రేఖలు ఉన్నాయి. ఇక్కడ మూవింగ్ యావరేజెస్ 20 డేస్, 50 డేస్, 100 డేస్, 200 డేస్. ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటి పైన ఉంటుందో ఎక్కువ ట్రెండింగ్ నుండి పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి అక్కడ స్ట్రెంత్ బలం బాగున్నట్టు. సో వీటి ద్వారా కొద్దిగా మనం షేర్ను కూడా మనం కొద్దిగా ఎగ్జామిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫస్ట్ సిల్వర్ బి చెప్తున్నాను. సిల్వర్కి గోల్డ్కి సంబంధించింది ప్రస్తుతం 92.53 ఉంది. ఈ లోయెస్ట్ 70 రూపీస్ పోయింది, హైయెస్ట్ 100 రూపీస్ పోయింది. ఇది ఆల్మోస్ట్ కూడా మూవింగ్ యావరేజ్ పైన ఉండి మన 3-4 డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ 2 రోజులు పెరిగింది. నిన్న కూడా 1 రూపీ 12 పైసలు పెరిగింది సిల్వర్. అండ్ టెక్నికల్ కూడా అబౌవ్ 45 ఉంది, 54 ఉంది. కాబట్టి ఇది కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది, ఈ చార్ట్ చెప్తుంది. నెక్స్ట్ గోల్డ్ బి కూడా ప్రస్తుతం 72.42 ఉంది. ఇది లోయెస్ట్ 54 రూపీస్ పోయింది, హైయెస్ట్ 74 రూపీస్ పోయింది. ఈ టెక్నికల్ కూడా ఇది కూడా బాగుంది, 62 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ ఉంది, అంటే తగ్గుతూ పెరుగుతుంది. నిన్న కూడా 1 రూపీ 6 పైసలు పెరిగింది. నేను కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు చాలా పైన బయింగ్ సపోర్ట్ మూలంగా పైకి వెళ్ళింది, అది గుర్తించండి. నెక్స్ట్ బెల్ కూడా మేము చాలా నుంచి చెప్తున్నాం, మంచిగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ 2 డేస్ ఇక్కడ కూడా 2 డేస్ పెరిగి ఇక్కడ తగ్గి 2 రోజులు పెరిగింది. ఆల్మోస్ట్ 15 డేస్లో పెరిగింది. అండ్ టెక్నికల్గా ప్రస్తుతం రేటు 265 ఉంది, లోయెస్ట్ 180, హైయెస్ట్ 350. ఇది కొంచెం ఇంకా 100 రూపాయలు పెరగవచ్చే ఆలోచన ఉంది. ఇది టెక్నికల్ చూద్దాము. ఇక్కడ 51 ఉంది, టెక్నికల్ బాగానే ఉంది. అండ్ మూవింగ్ యావరేజ్కు ఆల్మోస్ట్ ఒకటి క్రాస్ అయింది, ఇంకా క్రాస్ కావాలి. ఎప్పుడైతే 280 క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఫండమెంటల్ కాపింగ్ కాబట్టి సిప్ మెథడ్లో తీసుకోవాలి. అంటే 100 షేర్లు తీసుకున్న వాళ్ళు 25-48 షేర్ తీసుకుంటే పోతే పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మంచి షేరే ప్రస్తుతం 96 రూపీస్ ఉంది. లోయెస్ట్ 90 నుంచి కింద నుంచి పైకి పోతుంది. హైయెస్ట్ 158 ఉంది. టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవాలి, 40 ఉంది, 45 క్రాస్ కావాలి. అండ్ మూవింగ్ అది కూడా ఇక్కడ క్రాస్ కాలేదు. సో నిన్న ఒక 50 పైసలు పెరిగింది. బట్ ఎప్పుడైతే ఇది 110 క్రాస్ అవుతుందో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఫండమెంటల్ కంపెనీ అనుకున్నప్పుడు మనం ఎక్కువ షేర్ తీసుకున్నప్పుడు తక్కువ షేర్ తీసుకుంటే బాగుంటుంది, అది గుర్తించి. నేను ఎప్పుడైతే ఫండమెంటల్ షేర్ అని చెప్తున్నానో అది ఒక టెక్నికల్ బాగలేకుండా దాన్ని 100 షేర్ తీసుకున్నప్పుడు 20 షేర్లు తీసుకుంటే బాగుంటుందని గుర్తించండి. ఇక్కడ జియో ఫైనాన్స్ సర్వీస్, ఇది రిలయన్స్ సంబంధించింది, మీకు తెలుసు. ప్రస్తుతం 206 ఉంది, హైయెస్ట్ ఆల్మోస్ట్ 200, లోయెస్ట్ 395 రూపీస్. టెక్నికల్ చాలా వీక్ అని చెప్పి 30 ఉంది కాబట్టి 30 ఉంది కాబట్టి మీరు చూస్తే రోజు తగ్గుతుంది. నిన్న ఒక రోజు పెరిగింది 546. బట్ ఇది కొద్దిగా లాంగ్ రన్ ఉండాల్సింది. ఇది ఎప్పుడైతే 200 క్రాస్ అవుతుందో హై మూమెంట్ వచ్చే అవకాశం ఉంది ఈ షేర్లో. నెక్స్ట్ ఐఓస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చమురు తగ్గుతున్నాయి కాబట్టి దీని మూలంగా అన్ని ఆయిల్ మార్కెట్ కంపెనీ లాభాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ముందు పెరగచ్చు. ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్గా డౌన్ ఉంది కాబట్టి ముందు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రేటు 118, లోయెస్ట్ 110, ఆల్మోస్ట్ 111. అంటే లోయెస్ట్ నుంచి కింద నుంచి పైకి వెళ్తుంది. హైయెస్ట్ 196. నిన్న ఒక 3 రూపీస్ పెరిగింది. బట్ టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు. 45 ఉండాల్సింది, RSI 43 ఉంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా ఒక మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే కనీసం ఇక్కడ 126, 143, 142 వరకు క్రాస్ అయితేనే అప్పుడే ఇందులో హై మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఈ షేర్లో. నెక్స్ట్ అదానీ పవర్ చూసి మీకు అదానీ గ్రూప్ చెందింది. ప్రస్తుతం 483 ఉంది, లోయెస్ట్ 432, హైయెస్ట్ 895. టెక్నికల్గా కొద్దిగా బలపత్రం చెప్పొచ్చు, 44 ఉంది. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా ఏది కూడా క్రాస్ కాలే. బట్ ఇక్కడ చూస్తే మీకు కన్సల్టేషన్ ఇక్కడ కంటిన్యూగా తగ్గిన తర్వాత 7-8 డేస్ అయిన తర్వాత కన్సల్టేషన్ జరుగుతుంది, సైడ్ వేస్లో ఉంది. ఎప్పుడైతే ఇది 555 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఓరియంట్ సిమెంట్, దీన్ని అదానీ గ్రూప్ వాళ్ళు అంబుజా సిమెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఈ షేర్ లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. టెక్నికల్ చూస్తే ప్రస్తుతం రేటు 327, హైయెస్ట్ 182, లోయెస్ట్ 380. టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు, 43 ఉంది. ఇక్కడ మీరు చూస్తే మూవింగ్ యావరేజెస్, ఇక్కడ మూవింగ్ యావరేజెస్ కూడా పెరిగింది. అంటే 100, 200, 100 డేస్ పెరిగింది. బట్ 50, 20 డేస్ కావాలి.
ఇది ఎప్పుడైతే 333 క్రాస్ అవుతుందో పెరిగే అవకాశం ఉంది. బట్ ఇక్కడ టెక్నికల్ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 5-6 డేస్ నుంచి కంటిన్యూ మూవ్మెంట్ కనిపిస్తుంది, అది గుర్తించండి. నెక్స్ట్ విప్రో ప్రస్తుతం 280 ఉంది, లోయెస్ట్ 208, హైయెస్ట్ 385. సో ఈ విప్రో ఈరోజు ఒక వార్త వచ్చింది, ఏఐలో ఉంది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ, బట్ టెక్నికల్ కాదు వీక్ అయింది. ఇప్పుడు కొన్ని గత రోజు నుంచి మార్కెట్ మూలంగా సెంటిమెంట్ మూలంగా కంటిన్యూగా తగ్గింది. బట్ 2 రోజు నుంచి కొద్దిగా పెరుగుతుంది, నిన్న కొద్దిగా స్వల్పంగా తగ్గింది 350 పైసా. టెక్నికల్గా వీక్ 34 ఉంది. ఇక్కడ మూవింగ్ ఆల్ కూడా ఒక 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. ఇది ఎప్పుడైతే 301 క్రాస్ అవుతుందో అప్పుడే ఇక్కడ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఫోర్టీస్ హెల్త్ కేర్ షేర్లు చాలా పెరుగుతున్నాయి, గుర్తించండి. ఇక్కడ దీన్ని చూస్తే ఇది కూడా చాలా రికమెండ్ ఉంది, చాలాసార్లు మనం చెప్పుకున్నాము. 639 ప్రస్తుతం రేటు, 375 లోయెస్ట్, హైయెస్ట్ 745. టెక్నికల్గా బలపడ్డదని చెప్పుకోవచ్చు, 55 ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆల్స్ నిన్న క్రాస్ ఉంది. నిన్న 635 క్రాస్ అయ్యి 656 పోయి తర్వాత మళ్ళీ 690 కొద్దింది. ఈ షేర్ కొద్దిగా పెరగడానికి ఖచ్చితంగా చార్ట్ చెప్తున్నది. నెక్స్ట్ అదాని విల్మర్ వార్త కూడా వచ్చింది, 240 లో. దీన్ని కరెంట్ మార్కెట్ లోయెస్ట్ 231, హైయెస్ట్ 403. టెక్నికల్గా వీక్ అని చెప్పొచ్చు, 33 ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గుతుంది. బట్ ఇది పెరగాలంటే 290 క్రాస్ కావాలి, అప్పుడే పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ పవర్ గ్రిడ్లో ఈరోజు మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే దాని మీద రకరకాల కారణాలు ఉన్నాయి. 254 లోయెస్ట్, దీని యొక్క కరెంట్ మార్కెట్ లోయెస్ట్ 247, హైయెస్ట్ 36. బట్ టెక్నికల్ చాలా వీక్ అని చెప్పుకోవచ్చు, 33 ఉంది. అన్ని మూవింగ్ డౌన్లో ఉంది. కనీసం ఇది 264, 282 క్రాస్ కావాలి, అప్పుడే పైకి వేయడానికి అవకాశం ఉంది. బట్ ఈరోజు వార్త ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ వెర్నోవా టీ అండ్ ఇండియా లిమిటెడ్ ఒక షేర్ ఉంది, 1360 ఉంది. ఇది ఒక పవర్ గురించి ఆర్డర్ వచ్చిన వార్త వస్తుంది, 500 crores. సో ఈ షేర్ ఈరోజు లైఫ్ నైట్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రేటు 1360, లోయెస్ట్ 805, హైయెస్ట్ 2243. బట్ టెక్నికల్గా వీక్ ఉంది, నిన్న ఒక 50 రూపీస్ పెరిగింది. బట్ వార్త మూలంగా అనుకుంటా టెక్నికల్ వీక్ ఉంది. ఇది మూవింగ్ ఆల్స్ కింద ఉంది. ఈ కనీసం 100 డేస్ మూవింగ్ ఆల్స్ క్రాస్ కావాలి, 1698, అప్పుడే పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఆర్వీఎల్ ప్రస్తుతం 326 ఉంది, లోయెస్ట్ 213, హైయెస్ట్ 6%. ఆల్మోస్ట్ హైయెస్ట్ నుంచి 50% డౌన్ అయింది, అది గుర్తించండి. ఇప్పుడు బలపడుతుంది. టెక్నికల్గా వీక్ ఉంది, 235 ఉంది. బట్ వార్త వచ్చింది, నిన్న కూడా పెరిగింది 250 పైసా. ఇది గత కంటిన్యూగా 6 డేస్ పెరిగిన తర్వాత నిన్న కొద్దిగా పెరిగింది. బట్ ఇది పెరగాలంటే కనీసం ఇక్కడ మూవింగ్ ఆల్స్ 20 డేస్ 364, 352, లాస్ట్ 416 క్రాస్ అయిన తర్వాత మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. సో ఇవి ఈరోజు వార్తలు అండి. వార్తకు మించే ముందు మరొకసారి అందరికీ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మోరల్ సపోర్ట్ ఇస్తారని భావిస్తూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే వీడియో.